అడుగుతారు. మిమ్మల్ని ఓడిస్తే ప్రజలు రేపు పొద్దున మిమ్మల్ని ఎవ్వడూ అడగడం, గెలిచిన వాళ్ళు అడుగుతారు. ఉపాకి రెడీగా ఉండండి. మా తాపికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు అనమాకండి. ఇప్పుడు ఆయన ఎవరు రాశాడు 12 పాయింట్లతోటి. ఆయన ఎలాంటి చిక్కులు ఎదుర్కొంటాడో మనకి తెలియదు. డాక్టర్ ఎస్ రాము సీనియర్ జర్నలిస్ట్. సో ప్రశ్నలు అడగండి. ఆయన ఎక్కడా కూడా దుర్భాషలు ఆడలేదు. అవన్నీ చదివాను, మీకు కూడా ఫార్వర్డ్ చేశాను, మిగిలిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తాను. నేనైతే ఏంటంటే మీరెంత నెత్తి నోరు కొట్టుకున్న ఉపా కింద పెట్టేశారు. దాని మీద కొట్లాడాల్సిందే, కోర్టులో కొట్లాడాలి. జడా శ్రావణ్ ఒక మాజీ జడ్జి ఆయన బేలతనంగా బయటకు వచ్చి మాట్లాడే ఎస్ మేము విల్ ఫైట్ ఇట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా అనాలి కదా. ఆయన దాంట్లో ఏది పాయింట్స్ లేని అంశాల మీద, బలహీనమైన అంశాల మీద మాట్లాడుతున్నారు. మేము చట్టం ప్రకారం కోర్టులో కొట్లాడతాం అనాలి. ఆయన ఒకవేళ ఉపాలో తప్పే ఉందనుకోండి, చట్టం ప్రకారం కొట్లాడతాం అనాలి. అదనకుండా మిగిలిన మాట్లాడే ప్రయోజనం ఏంటి? వాసుదేవన్ గారు, నాకు తెలిసి మీరు విన్నారో లేదో జడా శ్రవణ్ కుమార్ వాదనని. నేను రావణ్ వాదన, జడా శ్రవణ్ కుమార్ వాదన, జనసేన అన్ని వాదనలు నేను పెట్టాను. జడా శ్రవణ్ చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఏదైతే కేసు పెట్టారో ఆ కేసులో ఇతనికి శిక్షలు పడితే, ఎవరైతే అతను ఉన్నాడో అతనికి శిక్షలు పడ్డాయి అని అంటే శిక్షలు కోర్టు వేస్తుంది, దానికి ఎవరు కాదనలేరు. అదేవిధంగా దీన్ని తప్పు అనుకోండి, మేము కోర్టులోనే వాదిస్తాం. అలాగని ప్రజా కోర్టులో, ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రభుత్వమే తప్పు చేస్తే, ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం తప్పు చేస్తే మాట్లాడాల్సిందే. ఏపీ వెంకటేశ్వరరావు ఎందుకు మాట్లాడాడు? ఆయనకేం అవసరమని ఎవరన్నంటే ఆయన ఒక ప్రజాస్వామికవాదిగా మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు మాట్లాడతాను? నేను ప్రజాస్వామికవాదిగా మాట్లాడుతాను. 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాడులు ఈ తెలుగుదేశం వాళ్ళు, ఈ జనసేన వాళ్ళు మాట్లాడిన దానికన్నా నేను ఎక్కువ మాట్లాడాను. అది నా యొక్క ప్రజాస్వామికవాదిగా భావించాను. పుణ్యశీల గారు, మళ్ళీ మొదటికి వద్దాం, బ్యాక్ టు స్క్వేర్. ఎందుకండి మత రాజకీయాలు అన్ని వదిలేసి వాళ్ళని సపోర్ట్ చేస్తాం అంటే మీ మీద ఉన్న అభియోగాలు, నేను అనట్లేదు, మీ మీద ఉన్న అభియోగాలు, మీ సోషల్ మీడియా టీమ్స్ని అక్కడ పెట్టి అంత మానిటర్ చేయాల్సినంత నెసిటీ ఏమొచ్చింది? వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. అదేదో పోనీ రిమోట్లో మిగిలిన వాళ్ళు చేసినట్టు రిమోట్లో మానిటర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మాంసం తిన్నాగానే ఎముకలు మెళ్ళ వేసుకుని తిరగక్కర్లా. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. దీనికి ఆ దళిత క్రైస్తవ సభలో కూర్చొని చూస్తే మీరేం చేయకపోయినా, ఏమీ చేయలేదు, జస్ట్ అబ్జర్వర్గా వెళ్ళారు. తాడి చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు తాగారంటారు, కళ్ళు తాగారని అంటారు కదా. సో వాళ్ళకి సపోర్ట్ చేశారనే మాట వస్తుంది కదా. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని మీరు అసలు మీకు అడిగే హక్కు లేదు. ఎందుకంటే ఎలాంటి ప్రూఫ్లు లేకుండా మీరు చేసిన అరాచకాల గురించి ఆయన ఏకరువు పెట్టారు కృష్ణాంజనేయులు గారు 5 ఏళ్ళు. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. సో టిట్ ఫర్ టాట్. మీరు చేశారు కాబట్టి మేము చేయట్లో తప్పు లేదనే భావన, మాట, వాదన ఇళ్ళలో ఉంది. మీరు అంగీకరించి తీరాల్సిందే. ఇంకో 3 ఏళ్ళు ఆగండి. మధ్యలో ఈ మతం ఎందుకు తీసుకురావటం? మ్యూట్లో ఉన్నారు, మీరు మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు. అసెంబ్లీకి ఎలాగో రావట్లేదు, ఇక్కడైనా మాట్లాడండి. సరే, మేము అసెంబ్లీకి రాకపోయినా మేము బయట మాట్లాడుతూ ఉంటేనే ఎవరు మాకు సరిగ్గా సమాధానం చెప్పట్లే. మొత్తం అంతా అయిపోయిన తర్వాత రప్ప రప్ప అనే ఒక వర్డు, లేకపోతే ఇంకేదో కొండంత వెలకను పట్టినట్టు ఆయన తుమ్మాడు, దగ్గాడు అనే వర్డ్స్ మీద డిబేట్లు జరుగుతూ ఉన్నాయి సార్. ఆయన 2 గంటల సేపు డేటా తీసుకుని అడిగే ఏ క్వశ్చన్ కి కూడా ఎవరు సమాధానం చెప్పట్లే. నిజంగా మేము అసెంబ్లీకి వస్తే కనుక అక్కడ మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరు, అంత సాహసం కూడా ఎవరు చేయరు. మేము బయట ఉండి అడుగుతున్న మాటలకే ఎవరు సమాధానం కరెక్ట్ గా చెప్పట్లేదు సార్. టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్, మీరు అడిగిన దానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. నేను మత రాజకీయాల జోలికి వెళ్లాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు సార్, నేనైతే ఒక మాట చెప్తాను, ఎవ్వరూ కూడా మతాన్ని దూషించమని చెప్పేటటువంటి దౌర్భాగ్యులైతే ఎవ్వరూ ఉండరు. ఇంకొకటైతే మేము చెప్తా ఉన్నాను సార్, ఆ స్టేజ్ మీద ప్రశ్న రావణ్ మతం గురించి తను మాట్లాడాల. ఇది 100%. నేను అనేది ఏంటంటే, అతను ఒకప్పుడు మాట్లాడాడు అని మాట్లాడుతున్నారు కదా. ఇందాక పాపం సోదరుడు అజయ్ గారు కూడా ఏ టైంలో నా కొడకల్లారా అని అన్నాడమ్మా అని అన్నారు. అలాగే ప్యాకేజీ స్టార్ అని అన్నది లైవ్ లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పని మెన్షన్ చేశారు. ఆ వీడియో నా దగ్గర ఉంది, నేను ఇప్పుడు ప్లే చేయమన్నా కూడా చేస్తా. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని ఆయన మొరపెట్టుకుని మాట్లాడటం జరిగింది. నా తల్లిని తిట్టింది లోకేష్, నేను క్షమించను అని చెప్పి మాట్లాడింది మరి టీడీపీ వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు. ఎవరినైనా నా కొడకల్లారని మాట్లాడతారు? మీతో జైల్లో చంద్రబాబు నాయుడు గారితో 14 ఏళ్ల పాటు ఆయన పాపం పార్టీ పెట్టిన తర్వాత ఎమ్మెల్యే కూడా అవలేని పరిస్థితులు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మరి ఇప్పుడు 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో
మరి ఎవరు కూడా 100% సాటిస్ఫై ఎవరిని చేయలేరు సార్. కానీ చాలా మంది ముఖ్యమంత్రుల కన్నా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అత్యద్భుతంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. 2 ఏళ్లు కరోనా పోయినా 3 ఏళ్లలో అభివృద్ధిని సంక్షేమాన్ని మేము చేసి చూపించాం. ఆ ఇదిలో మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటానికి మేము చాలా ఇదిగా ఉంటాం సార్. కానీ ఎప్పుడు కూడా మతాల గురించి ఎంకరేజ్ చేయమని చెప్పి కానీ, మతాల గురించి తప్పుడుతనంగా మాట్లాడమని చెప్పి కానీ ఎప్పుడు కూడా మేము చెప్పేటటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళని ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళిద్దరే ఒకానొకప్పుడు ఒకళ్ళు తిట్టేసుకుని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని పాప ఏం మాట్లాడినట్టు, ఒకప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏమి అననట్టు మాట్లాడేస్తే మరి లోకం అనేది ఒకటి ఉంది సార్, మీడియా అనేది ఒకటి ఉంది. వంగలపూడి అనిత గారు అంటారు కదా, గూగుల్ మర్చిపోదని. గూగుల్ ఏది మర్చిపోదు సార్. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను సార్, నేను ఇప్పుడు ఇందాక కృష్ణాంజలి గారు అన్న మాటలతో నేను ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. రాధా మనోహర్ దాస్ అనేటటువంటి వ్యక్తితో మాకేం సంబంధం అంటున్నారు, అలాగే ప్రశ్నారావంతో మరి మాకేం సంబంధం? ఒక మాట చెప్తా ఉన్నా, రాధా మనోహర్ దాస్ అనేటటువంటి వ్యక్తి నిజంగా వెంకయ్య గారు గనక బ్రతుకుంటే ఈ రోజు చాలా బాధపడేవారు సార్. కలిపి ఆయన అశోక చక్రంతో కాదు. పుణ్యశీల గారు ఒకే ఒక ప్రశ్న. ప్రశ్నారావణ్ గారి భార్య గన్నవరం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం సమర్పించి అయ్యా న్యాయం చేయండి అని అడిగితే ఆయన ఆ కాగితం తీసుకొని దేవినేని అవినాష్కి ఇచ్చి అదేదో చూడయా కాస్త అని చెప్పి ఎందుకు వెళ్ళిపోయారు సార్? ఇదే ఫ్లైట్ కి వెళ్ళేటటువంటి త్వరలో అంటే జిల్లా అధ్యక్షుల వారికి అప్పచెప్పి ఆ పరిస్థితి ఏంటో చూడమని చెప్పడం తప్ప సార్? చాలా విచిత్రంగా ఉంది సార్. నేను దాని తప్పు ఒప్పుల జోలికి వెళ్ళటల్లా, మీకు సంబంధం లేదన్నారు కదా, ఆవిడ ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. నేను తప్పు ఒప్పుల జోలికి వెళ్ళటల్లా, తప్పు ఒప్పులు సెకండరీ సార్. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కూడా చాలా మంది వస్తున్నారు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు లేకపోతే ఆయన్ని ప్రేమించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేస్తారన్నటువంటి మరి ఉద్దేశంతో ఆమె కలవడానికి వచ్చిందేమో, దానికి కూడా మేమేనా సార్? మీరు మాకేం సంబంధం ఉన్నారు కదా అందుకని అడిగే ప్రశ్న లేదు. మీరు అసలు అనకపోతే ఇది అడిగేవాడిని కాదు. నేను చెప్తుంది కూడా అదే సార్. నేను ఇప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా హెల్ప్ చేస్తారేమో, తన భర్త మీద ఇప్పుడు తన భర్త మాట్లాడినటువంటి మాటలు మేము సపోర్ట్ చేయట్లేదు సార్. మీ మనసులకి కష్టం కలిగింది, మీరు అతన్ని ఏదో మీరు ఇది చేయాలనుకున్నారు. మరి యాజ్ పర్ లా ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి కానీ ఒక ఉగ్రవాది అని ముద్ర వేయడానికి ప్రభుత్వానికి ఏం టైం అయిపోయింది. చాలా క్విక్ గా ఒకే ఒక నిమిషం అజయ్ గారు మాట్లాడతారు. ఉగ్రవాది అని ముద్ర వేయడానికి అసలు ఆ స్టేజ్ మీద అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర కృష్ణాంజనేయులు గారు అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం. పుణ్యశీల గారు ఆయన మాట్లాడండి ప్లీజ్, ఆయన మాట్లాడండి. పుణ్యశీల గారు ఇప్పుడు ఆయన మాట్లాడతారు. అజయ్ గారు వాళ్ళు 5 ఏళ్ల పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, మీరు మాట్లాడారు ఇనఫ్, మీరు చక్కగానే మాట్లాడారు. అజయ్ గారు కృష్ణాంజనేయులు గారు అడిగారు, వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నారు. వాళ్ళు చేసింది తప్పనే కదా మిమ్మల్ని ఎన్నుకుంది, మీరు కూడా ఇట్లా చేస్తే ఎట్లా అని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు కాదు వసుదేవన్ గారు, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ లో కృష్ణాంజనేయులు గారు ఉన్నారు సార్. కూటమి వచ్చిన 2 ఏళ్ల నుంచి కూటమిని తప్పులు చేసినా మంచి చేసినా సార్, మంచి చేస్తే పొగుడతారు, తప్పు చేస్తే ప్రశ్నిస్తున్నారు. తప్పు చేస్తే మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కదా, కృష్ణాంజనేయులు గారు మీద మీరు కేసులు కట్టలేదా? ఈ రోజు ఒక యూట్యూబర్ ప్రశ్నిస్తే యూట్యూబర్ మీద కేసులు కట్టారా అని మాట్లాడుతున్నారు సార్. మా మీద కొన్ని ఛానల్స్, మా మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ప్రతిరోజు మా ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా తప్పని చెప్పేసి ప్రతిరోజు పొద్దున్న 7 o'clock మార్నింగ్ డిబేట్లు పెట్టి మాతో మాట్లాడుతున్నారే, వాళ్ళ మీద మేమేమి కేసులు కట్టలేదు. ఈరోజు ప్రశ్నారావు ప్రశ్నిస్తే కేసు కట్టేస్తారు. ఒక యూట్యూబర్ మీద మీరు ఇన్ని కేసులు పెడుతున్నారంటే రాష్ట్రంలో మా మీద అనేకమైన యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించారు, మేము ఎప్పుడు మీద కేసులు పెట్టలేదు. పరిధి దాటి మాట్లాడాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు, అతని మీద కేసులు అతని మీద కేసులు పెట్టాల్సి వచ్చింది. సార్ చివరికి ఒక పాయింట్ సార్, ఇప్పుడు పుణ్యశీల గారే ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అన్నారు. మీరే అడిగారు కదా, కృష్ణారావణ్ గారు భార్య గన్నవరం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఎందుకు రిప్రజెంటేషన్ ఇచ్చారు అంటే, ఆవిడ రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకూడదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ కాదు, జడ్జి కాదు. ఆమె ఎవరికి అరెస్ట్ అవడానికి ముఖ్య కారణం ఎవరు? మీటింగ్ పెట్టింది ఎవరు? జడాస్ ట్రావెల్. వెళ్ళి ఆయన కలవాలి. జగన్ కలిస్తే ఏమొచ్చిందండి? జగన్ కలిస్తే ఏమొస్తుంది? మేడం పుణ్యశీల గారు మీరు అర్థం చేసుకోవాలా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనక లేకపోతే ఆవిడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవదు, వెళ్ళి డైరెక్ట్ జడాస్ ట్రావెల్ గారినే కలవాలి. అంటే ఈ సీమరాజాకి కిరాకార్తికి వీళ్ళందరికీ కూడా మీరు వెనుకున్నారు. ప్రజలు 11 కూర్చోబెట్టారు.
నా ఇప్పుడు కూడా ఇప్పుడు మత రాజకీయాలు తీసుకొస్తున్నారు. మీరు ఇంట్లో కూర్చొని ప్రశ్నిస్తేనే సమాధానం చెప్పలేకపోతున్నారు, అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్తారా అని అడుగుతున్నారు. రామనండి, అసెంబ్లీకి రామనండి సార్, రామనండి మేడం చెబుతున్నారు. 11 మందిని వేసుకుని అసెంబ్లీకి కనీసం 11 నిమిషాలు కూర్చొని ప్రశ్నించమనండి. ఆ దమ్ము లేదు. మత రాజకీయాలు రెచ్చగొట్టాలా, కుల రాజకీయాలు రెచ్చగొట్టాలా, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టాలా? థ్యాంక్ యూ అజయ్ గారు, పుణ్యశీల్ గారు, కిరణ్ గారు. మళ్ళీ మీతో ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం నెక్స్ట్ డిబేట్ లో. అండ్ కృష్ణాంజనేయ గారు అందరికీ ధన్యవాదాలు. ఉపా చట్టం అతనికి వర్తించదు, ఇది మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు గారి సూత్రీకరణ. 35 ఏళ్ళు ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ఉండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా రిటైర్ అయిన ఆయన అబ్జర్వేషన్ ని అంత తేలిగ్గా తీసిపారేయలేము. ఎందుకు వర్తించదో కూడా ఆయన సాకల్యంగా వివరించుకుంటూ వచ్చారు. సో మరి దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది, ఉపా చట్టం పెట్టాలని. దానికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ క్రోడీకరించింది, సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది. లింకులన్నీ కూడా పెట్టి ఇప్పుడు 2005 నుంచి ప్రశ్న రావణ్ గారు చేసుకుంటూ వచ్చినవి. ప్రశ్న రావణ్ చౌదరి ఎలియాస్ జోసఫ్ ఆయన చేసిన అభియోగాలు, ఆయన చేసిన తిట్టదండకాలు అవన్నీ కూడా మెన్షన్ చేశారు. అలాగే హిడ్మాకి నివాళులు అర్పించడం, దానికి 25,000 మంది లైక్లు కొట్టడం, చాలా మెన్షన్ చేశారు. అండ్ 25 మంది లాయర్లు అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారి వాదనలు అక్కడ వినిపించారు కోర్టులో. సో ఉపా చట్టానికి సంబంధించి ప్రభుత్వం అంత కట్టుదిట్టంగా కేసు పెట్టిందంటే ఆషామాషిగా పెడదు కదా, ఎవిడెన్స్ ఉండి పెట్టింది. కోర్టులో పోరాడాలి జడా శ్రవణ్ గారు. మరి ఎందుకంటే ఆయన పక్షాన్ని నిలబడింది ఇవాళ ఆయన ఒక్కరే, కృష్ణారావణ్ తరఫున నిలబడింది ఆయన ఒక్కరే. ఆయన నిలబడి పోరాడితే వాస్తవం కాదు, 1 ఏడాది 2 లేదా 3 ఏళ్ళలో దానికి సంబంధించిన తీర్పు వచ్చేస్తుంది. ఇందాక ఆయన ప్రస్తావన చేశారు కదా, న్యూస్ క్లిక్కి సంబంధించి ఎలా 1 ఏడాది తర్వాత సుప్రీంకోర్టు అబ్బాయి అదేం లేదు, ముందర అర్జెంటుగా ఆయన విడుదల చేసినట్టు 2-3 ఏళ్ళలో దీనికి కూడా ఒక తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం అంటే ప్రజాస్వామికంగా చేయాల్సిన ఎక్సర్సైజ్ అంతా ఒక మాజీ న్యాయమూర్తిగా, న్యాయవాదిగా జడా శ్రావణ్ గారు చేసి రావణ్కి ఏదైనా రిలీఫ్ ఇప్పించాలని చెప్పేసి రావణ్ గారి భార్య కూడా కోరుకుంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.